వెల్కమ్ టు టీసాట్ గ్రూప్ 1 మెయిన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా ఈరోజు మనం చర్చించుకోబోయే అంశం DMH11 జన్యు అనువర్తిత పంటలు లేదా GM క్రాప్స్ జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్లో ఇటీవల కాలంలో బాగా న్యూస్లో ఉన్నటువంటి క్రాప్ మరియు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ముఖ్యమైనటువంటి పంటగా వీ కెన్ సే దిస్ DMH11గా చెప్పుకోవచ్చు. దారా మస్టర్డ్ హైబ్రిడ్ అనే జన్యు అనువర్తిత పంట అయినటువంటి ఈ DMH11 అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో భారతదేశానికి చెందినటువంటి ఢిల్లీ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త అయినటువంటి దీపక్ పెంటాల్ అనే శాస్త్రవేత్త దీన్ని తయారు చేసిన నేపథ్యంలో ఇది ఎంతగానో చాలా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. సో మనం గమనించి చూస్తే భారతదేశం శిలాజ ఇంధనాలు పెట్రోల్ డీజిల్ వంటి క్రూడ్ ఆయిల్ దిగుమతి కోసం ₹1,00,000 కోట్ల పైన ఖర్చు పెడుతూ ఉన్నది. అదే మనం తెలుసుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే నూనె గింజల దిగుమతి కోసం భారతదేశం సరాసరి ₹60,000 కోట్ల పైగా ఖర్చు పెడుతుంది నూనె గింజల దిగుమతి కోసం. అంటే వ్యవసాయ ఆధారిత దేశమైనటువంటి భారతదేశంలో అవకాశాలు ఉన్నప్పటికీ ఇంకా జన్యు సాంకేతిక పరిజ్ఞానం పూర్తి స్థాయిలో అందుబాటులోకి లేకపోవటం వలన భారతదేశంలో పూర్తిగా ఎడిబుల్ ఆయిల్ దిగుమతుల కోసం ఆధారపడి ఉంటాం. సో ఈ పరిణామానికి దీన్ని కొంతమేరకు తగ్గించడానికి లేదా దిగుమతులపై ఆధారపడే అంశాన్ని కొంతమేరకు తగ్గించడానికి భారతదేశానికి చెందినటువంటి దీపక్ పెంటాల్ అనే శాస్త్రవేత్త DMH11 అని తయారు చేశాడు. DMH11 అనగా ధారా మస్టర్డ్ అంటే ఆవాలు మస్టర్డ్ హైబ్రిడ్. సో యాక్చువల్గా మీరు ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే హైబ్రిడ్ వెరైటీ వేరు, జెనెటిక్ ఇంజనీరింగ్ వేరు. కానీ దీపక్ పెంటాల్ చేసినటువంటి గొప్ప ఆవిష్కరణ అంటే హైబ్రిడ్ మరియు జన్యు అనువర్తిత మరియు హైబ్రిడ్ సాంకేతిక పరిజ్ఞానాలను రెండింటిని సమ్మిళితం చేయటం మనం దీంట్లో గమనించవచ్చు. హీ మేక్స్ బోత్ జెనెటిక్ ఇంజనీరింగ్ యాజ్ వెల్ యాజ్ హైబ్రిడ్. తద్వారా ఫర్ ఎగ్జాంపుల్ BT కాటన్ అంటే జెనెటిక్ ఇంజనీరింగ్, వెరాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ BT బ్రింజాల్ అంటే జెనెటిక్ ఇంజనీరింగ్. కానీ దీపక్ పెంటాల్ తయారు చేసినటువంటి DMH11 జెనెటిక్ ఇంజనీరింగ్ మరియు హైబ్రిడ్ అనువర్తిత అంశాలతో తయారైంది. అసలు జన్యు అనువర్తిత పంటలు లేదా ఎలా చేస్తారు? సో ఫర్ ఎగ్జాంపుల్ వాంఛిత లక్షణాలు కలిగిన జన్యువులను ఫర్ ఎగ్జాంపుల్ ఒక మొక్క ఉందనుకుందాం. ఆ మొక్కలో కాయతొలుచు పురుగు ఉందాం. BT కాటన్ సందర్భంతో చెప్తాను, మీకు బాగా అర్థమవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ BT కాటన్ లేదా బ్యాసిల్లస్ తురంజెన్సిస్ కాటన్లో సమస్య ఏంది? కాయతొలుచు పురుగు దాన్ని బాగా సమూలంగా నాశనం చేస్తుంది, కాయతొలుచు పురుగు. సో ఎప్పుడైతే ఈ కాయతొలుచు పురుగు నాశనం చేస్తుందో దాన్ని ఓవర్కమ్ చేయడానికి అమెరికా దేశానికి చెందినటువంటి మొనసాంటో అనే సంస్థ BT కాటన్ తయారు చేసింది. BT కాటన్ యొక్క లక్ష్యం పంటలో ఉన్నటువంటి అన్ని పురుగులను సంహరించడం కాదు, పంటలో ఉన్నటువంటి కాయతొలుచు పురుగు నుంచి మాత్రమే పత్తిని కాపాడుతుంది. BT కాటన్ అన్ని పురుగుల నుంచి BT కాటన్ రక్షించబడదు. BT కాటన్ ఓన్లీ కాయతొలుచు పురుగుల నుంచి మాత్రమే రక్షించబడుతుంది. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ కాయతొలుచు పురుగులను చంపేయాలి. కాయతొలుచు పురుగులను చంపేసేదానికి ఉపయోగించినటువంటి BT కాటన్లో ఒక జన్యు సాంకేతిక పరిజ్ఞానం ద్వారా క్రిస్టల్ 1AC అనే ఒక ప్రోటీన్ తయారు చేశారు. ఒక జన్యువును ప్రవేశపెట్టడం ద్వారా, ట్రై టు అండర్స్టాండ్ మై డియర్ ఫ్రెండ్స్, జన్యువుని ప్రవేశపెట్టామంటే ఆ జన్యువుని ఎందుకు ప్రవేశపెడతాము? జన్యువు ద్వారా ప్రోటీన్ యొక్క ఉత్పత్తిని ఆపవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ జన్యువుని ప్రవేశపెడితే వాంఛితమైన జన్యువుని ప్రవేశపెట్టడం ద్వారా వాంఛితమైన ప్రోటీన్ వచ్చి వాంఛిత లక్షణాలు గల మొక్కను ప్రవేశపెట్టచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక మామిడి మొక్కలో బాగా తీయగా ఉండేటువంటి మామిడి ఫలాలను ఇచ్చేటువంటి కాయలను తయారు చేయాలనుకున్నాం. సో దానికి సంబంధించిన ఒక ఎక్స్ అనే ప్రోటీన్ వల్ల మామిడికాయలు తీయగా ఉంటుంది. సో ఎక్స్ అనే ప్రోటీన్ డైరెక్ట్గా ప్రొడ్యూస్ కాదు. ఎక్స్ అనే ప్రోటీన్ ఎవరు ప్రొడ్యూస్ చేస్తారు? Y అనే జన్యువు ప్రవేశపెట్టింది. Y అనే జన్యువు వలన ఎక్స్ అనే ప్రోటీన్ వచ్చి ఆ కాయ తీయగా ఉంటుంది. సో ఇక్కడ ఏం చేయాలి? Y అనే జన్యువును, ట్రై టు అండర్స్టాండ్, Y అనే జన్యువును ప్రవేశపెట్టడం ద్వారా X అనే ప్రోటీన్ ఉత్పత్తి చేసి
కాయలు తీయగా ఉంటాయి. సో, అంటే జన్యువులను ప్రవేశపెట్టడం ద్వారా వాంఛిత లక్షణాలు అంటే ఎటువంటి జన్యువులను ప్రవేశపెట్టడం ద్వారా వాంఛితమైన జన్యువులను ప్రవేశపెట్టడం ద్వారా వాంఛితమైన లక్షణాలను పొందేటువంటి అత్యాధునికమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని జెనెటిక్ ఇంజినీరింగ్ అంటారు. సో, ఫర్ ఎగ్జాంపుల్ బీటీ కాటన్‌లో ఎటువంటి జన్యువులను ప్రవేశపెట్టాడు? క్రిస్టల్ 1ఏసీ అనే జన్యువును ప్రవేశపెట్టాడు. క్రై 1ఏసీ అనే జన్యువును ప్రవేశపెట్టాడు. దీని ద్వారా వచ్చినటువంటి ప్రోటీన్‌లు ఏ జీవిని సంహరిస్తున్నాయి? కాయతొలుచు పురుగును. అంటే వాంఛిత లక్షణాలు కలిగిన జన్యువులను ప్రవేశపెట్టడం ద్వారా వాంఛిత వాంఛితపరమైనటువంటి లక్షణాలను మొక్కల్లో ఏర్పాటు చేసుకోవడం, దృగ్విషయంగా మొక్కల్లో కనిపించేటువంటి లక్షణాలను పొందేటువంటి కారణాన్ని లేదా ఆ రకమైనటువంటి అంశాన్ని మనం జెనెటిక్ ఇంజినీరింగ్ లేదా జన్యు అనువర్తిత పంటలు అంటాం. సో, ద సేమ్ థింగ్ హ్యాపెండ్ ఇన్ బీటీ కాటన్‌లో. బీటీ కాటన్‌లో కూడా అదే అంశాన్ని చూసాం. బీటీ కాటన్‌లో ఏం చేసాము? బ్యాసిల్లస్ తురంజెన్సిస్‌లో సేమ్ థింగ్. వెరాస్ ఇన్ ద కేస్ ఆఫ్ బీటీ బ్రింజాల్‌లో కూడా సేమ్ థింగ్. గోల్డెన్ రైస్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ అంశాన్ని చూస్తే గోల్డెన్ రైస్‌లో మీకు చాలా బాగా అర్థమవుతుంది. గోల్డెన్ రైస్‌లో ఏం చేసాం? వాట్ హ్యాపెండ్ ఇన్ గోల్డెన్ రైస్ అంటే గోల్డెన్ రైస్‌లో ఐరన్ మరియు విటమిన్ ఏ. ఐరన్ మరియు విటమిన్ ఏ. ఐరన్ మరియు విటమిన్ ఏలు ఎలా తయారవుతాయి? ఐరన్‌ను ఉత్పత్తి చేయడానికి ఎంజైమ్‌లు కావాలి. ఐరన్ ఉత్పత్తి చేయడానికి ఎంజైమ్ కావాలి. సో, ట్రై టు అండర్‌స్టాండ్ ఈ ఫ్లో అర్థమైతే మీకు మొత్తం కాన్సెప్ట్ అంతా అర్థమవుతుందన్న. సో, ఎంజైమ్ కావాలి. ఎంజైమ్ రసాయనికంగా ఎవరితో తయారవుతుంది? ప్రోటీన్‌లతో తయారవుతుంది. ఓకే. ప్రోటీన్‌లను ఎవరు తయారు చేస్తున్నారు? జన్యువులు తయారు చేస్తున్నాయి. అంటే మనం ఒక వరి మొక్కలోకి ఒక జన్యువును ప్రవేశపెడితే ఆ మొక్క జన్యువు నుంచి ప్రోటీన్‌లు వస్తాయి. ప్రోటీన్ ద్వారా ఎంజైమ్ తయారవుతుంది. ఎంజైమ్‌లు ఐరన్ ఉత్పత్తికి దోహదం చేస్తాయి. ద సినారియో జన్యువుల నుంచి ప్రోటీన్‌లు వస్తాయి. ప్రోటీన్ నుంచి ఎంజైమ్ నుంచి విటమిన్ ఏ వస్తుంది. అంటే ఎంజైమ్‌లు రసాయనికంగా ప్రోటీన్‌లతో ఏర్పడినవి కాబట్టి మనం కనుక జన్యువులను మారిస్తే మనకు కావాల్సినటువంటి ప్రోటీన్‌లను తయారు చేసుకోవచ్చు. మనం కనుక జన్యువులను మార్చడం ద్వారా మనకు వాంఛితమైనటువంటి ప్రోటీన్‌లను తయారు చేసుకునేటువంటి లక్షణం ఏర్పడుతుంది. సో, ఇక్కడ మీరు గమనించాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాంఛితమైన జన్యువులను ప్రవేశపెట్టడం ద్వారా వాంఛితమైన లక్షణాలను కనుగొనే వాంఛితమైన లక్షణాలను ఏర్పాటు చేసుకునేటువంటి దృగ్విషయాన్ని జెనెటిక్ ఇంజినీరింగ్ లేదా బీటీ కాటన్ లేదా జన్యు అనువర్తిత పంటలు లేదా జన్యు అనువర్తిత జీవులు అని అంటారు. జన్యువులు వాంఛిత లక్షణాలను కలిగిన జన్యువులు. ఇప్పుడు మీకు ఇక్కడ ఇంకొక చిన్న కాన్సెప్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే ఇది ఒక వాంఛిత లక్షణాలు కలిగిన జన్యువు అనుకోండి. ఇది ఒక వాంఛిత లక్షణాలు కలిగిన జన్యువు. ఈ వాంఛిత లక్షణాలు కలిగిన జన్యువుని ఇది రెడ్ కలర్‌లో ఉంది. వాంఛిత లక్షణాలు కలిగిన జన్యువుని ఆ మొక్కలో కానీ ఏదైనా ఒక మానవునిలో కానీ ఒక జీవిలోకి ప్రత్యక్షంగా ప్రవేశపెట్టలేం. వి కెనాట్ సెండ్ ఇట్ డైరెక్ట్‌లీ టు ద హ్యూమన్ బీయింగ్స్. మానవునిలో కానీ జీవిలోకి ప్రత్యక్షంగా ప్రవేశపెట్టలేం కాబట్టి ఏం చేస్తారు? ఈ జన్యువుకి ఒక వాహకంతో కలిపి పంపించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తిలో ఒక వాంఛిత లక్షణాలు గల జన్యువుని ప్రవేశపెట్టాం. జన్యువుని తిన్నాడు. తిన్న తర్వాత అతని యొక్క జీర్ణాశయంలో హైడ్రోక్లోరిక్ ఆమ్లం ద్వారా ఆ జన్యువు డైజెస్ట్ అయిపోతుంది లేదా నిర్వీర్యం అవుతుంది. అలా కాకుండా ఆ పీహెచ్‌ని కూడా తట్టుకునేటువంటి ఒక వాహకంలోకి ఈ జన్యువును ప్రవేశపెట్టి ఆ వాహకం మరియు జన్యువు 2 మానవుల్లోకి వెళ్తే ఆటోమేటిక్‌గా ఆ జన్యువు చాలా ఘనంగా పనిచేస్తుంది. అంటే ఇక్కడ గమనించాల్సిందంటే ఒక వాహకం తప్పనిసరి. వాంఛిత లక్షణాలు కలిగి జన్యువులను ఒక వాహకం ద్వారా ఒక జీవిలోకి ప్రవేశపెడితే ఒక జీవిలోకి ప్రవేశపెట్టడాన్ని జెనెటిక్ ఇంజినీరింగ్ అంటాం. సో, మనం 1 బై 1 స్టెప్ చెప్తున్నాం. సో, జన్యువులను కలిగి ఉన్నటువంటి వాంఛిత లక్షణాలు కలిగిన జన్యువులను. సో, వాంఛిత లక్షణాలు కలిగిన జన్యువులు ఇది కరెక్ట్ చేసుకుందాం. వాంఛిత లక్షణాలు కలిగిన జన్యువులను. వాంఛిత లక్షణాలు కలిగిన జన్యువులను వాంఛిత లక్షణాలు గల జన్యువులను ఎవరిలోకి ప్రవేశపెట్టారు? వాహకంలోకి ప్రవేశపెట్టి తద్వారా వాంఛిత లక్షణాలను ప్రేరేపించడాన్ని జెనెటిక్ ఇంజినీరింగ్ అంటారు. సో, ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే వాహకం జన్యువు వేరే, వాహకం వేరే. బీటీ కాటన్‌లోని వాహకం వేరే, బీటీ బ్రింజాల్‌లోని వాహకం వేరే, డిఎంహెచ్‌లో 11లోని వాహకం వేరే. వాహకం మారుతూ ఉంటుంది. ఎందుకని? అన్ని జన్యువులను ఒకే వాహకం తీసుకోలేదు. కాబట్టి ఒక్కొక్క జన్యువుకి ఒక్కొక్క వాహకం అవసరం. మరియు పంటకు జన్యువులు కలిగి ఉన్న వాంఛిత లక్షణాలతో పాటు వెక్టార్‌ని ఇన్ఫెక్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్
బీటీ కాటన్ అంటే ఏంది? బీటీ అంటే బీటీ స్టాండ్స్ ఫర్ వాట్? బ్యాసిల్లస్ తురంజెనిసిస్. బ్యాసిల్లస్ తురంజెనిసిస్. బ్యాసిల్లస్ తురంజెనిసిస్ అనే ఈ వాహకం, ట్రై టు అండర్స్టాండ్. ఈ బ్యాసిల్లస్ తురంజెనిసిస్ అనే ఈ వాహకం ఏం చేస్తుందయ్యా అంటే, బ్యాసిల్లస్ తురంజెనిసిస్ అనే ఈ వాహకం నిర్దిష్టమైన జన్యువులను తీసుకెళ్తుంది. అంటే బీటీ అంటే బ్యాసిల్లస్ తురంజెనిసిస్ అనే వాహకం పేరు. సాధారణంగా వాహకాలను చాలా అభిలషణీయమైన స్థాయిలో కొన్ని మంచి లక్షణాలు కలిగినటువంటి వాహకాలను తీసుకుంటుంది. వాంఛిత లక్షణాలతో పాటుగా వాహకానికి సోకటాన్ని జన్యుపరంగా మార్పిడి చెందిన పంటలు అంటారు. సో వాంఛిత లక్షణాలను చూపగలిగేటువంటి జన్యువులను వాహకానికి అనుసంధానించడం అంత సులభంగా జరిగే ప్రక్రియ కాదు. ఎందుకంటే జన్యువులను ఒక వాహకంలో అనుసంధానించాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ సాధారణంగా బ్యాక్టీరియాలను ఉపయోగిస్తారు. సాధారణంగా బ్యాక్టీరియాలను ఉపయోగిస్తారు. బ్యాక్టీరియా యొక్క జన్యు సమాచారం ఎలా ఉంటుంది? వృత్తాకారపు జన్యు సమాచారాన్ని కలిగి ఉంటుంది. ఈ వృత్తాకారపు జన్యు సమాచారాన్ని కలిగిన బ్యాక్టీరియాలోకి మనం ఎప్పుడైనా ఒక వాంఛిత లక్షణాన్ని ప్రవేశపెట్టాలని చూసినప్పుడు, ఈ వాంఛిత లక్షణాన్ని లయేజెస్ మరియు లైగేజెస్ అనే ఎంజైమ్ల సహాయంతో ఆ వాంఛిత లక్షణాలు కలిగిన జన్యువులను ఈ ప్లాస్మిడ్ లేదా బ్యాక్టీరియా యొక్క జన్యు సమాచారంతో అనుసంధానిస్తారు. సో అలా సోకబట్టడానికి, వాహకానికి వాంఛిత లక్షణాలు కలిగిన జన్యువులను అనుసంధానించడాన్ని జెనెటిక్ ఇంజనీరింగ్ లేదా బీటీ కాటన్ లేదా జన్యు అనువర్తిత పంటలు అంటారు. సో ఈ జన్యు 1996 సంవత్సరంలోని 6 దేశాల్లో జన్యుపరంగా మార్పు చెందిన పంటలు పండించబడ్డాయి. కానీ 2009లో జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్ను పండించే దేశాల సంఖ్య గణనీయంగా 25కి పెరిగింది. జెనెటికల్లీ మాడిఫైడ్ పంటల యొక్క ఉదాహరణలు కొన్ని దిగువన చెప్పబడ్డాయి. ఫర్ ఎగ్జాంపుల్, జన్యుపరంగా మార్పు చెందిన మొక్కజొన్న, జెనెటికల్ ఇంజనీరింగ్ మెయిస్. నెక్స్ట్ లార్వా చీడపీడలను నిరోధిస్తుంది. జెనెటికల్లీ ఇంజనీరింగ్ సోయాబీన్, ఇది కలుపు వంటి వాటికి నిరోధకాన్ని కలిగి ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్, ఈ మధ్య కాలంలో పత్తిలో బీటీ కాటన్తో పాటుగా హెచ్టీబీటీ కూడా రావటం జరిగింది. హెచ్టీబీటీ, హెర్బిసైడ్ టాలరెంట్ బీటీ కాటన్. హెర్బిసైడ్ టాలరెంట్ బీటీ కాటన్ అంటారు. హెర్బిసైడ్ టాలరెంట్ బీటీ కాటన్ అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్, కలుపు మందు వేసినా సరే, కలుపులు నివారించడానికి మందులు జరుపుతాం కదా, కలుపులు నిర్మూలించడానికి హెర్బిసైడ్ అనే ఒక రసాయనాన్ని ఉపయోగిస్తారు. తద్వారా ఏమవుతుంది? కలుపంతా మాడిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, కలుపు ఉన్నటువంటి ఒక పెద్ద బాగా పెరిగిన మొక్కల్లోకి హెర్బిసైడ్ని అప్లై చేయడం చాలా వాంఛనీయమైన పరిణామం కాదు. ఎందుకని? అది ఆ కలుపు మొక్కలను చంపుతుంది, దాంతో పాటుగా పత్తి మరియు ఇతర మొక్కలను కూడా చంపుతుంది. సో దానికోసం దాన్ని నిరోధించడానికి శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసినటువంటి బీటీ విత్తనం పేరే హెచ్టీబీటీ కాటన్ అంటారు. సో దీన్ని కలుపు మొక్కలకు కూడా నిరోధకాన్ని కలిగినటువంటి సోయాబీన్ ని కూడా జన్యుపరంగా అభివృద్ధి చెందింది. జన్యుపరంగా మార్పు చెందిన మొక్కజొన్న లార్వా చీడపీడలను నిరోధిస్తుంది. జన్యుపరంగా మార్పు చెందిన సోయాబీన్ రౌండప్ వంటి కలుపు కిల్లర్ల నిరోధకతను కలిగి ఉంటాయి. జన్యుపరంగా మార్పు చెందిన మొక్కజొన్న జంతువుల మేతగా మరియు హై ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ వలె ఉపయోగపడుతుంది. సో జెనెటికల్లీ ఇంజనీరింగ్ మెయిజ్, జెనెటికల్లీ మాడిఫైడ్ మొక్కజొన్న ఎక్కువ ఫ్రక్టోజ్ కలిగి కార్న్ సిరప్, మరి మార్కెట్లో లభించే కార్న్ సిరప్ కూడా ఈ మొక్కజొన్న నుంచి తయారు చేసినటువంటిది. జెనెటికల్గా మాడిఫై చేసినటువంటి బీటీ భారతదేశంలో మరియు ఇతర 9 భారతదేశంతో పాటు అనేక దేశాల్లో, ఇప్పుడైతే దాదాపుగా అన్ని దేశాల్లో కూడా బీటీ కాటన్ అమల్లో ఉంది. జన్యుపరంగా అభివృద్ధి చెందిన కనోలా వంట నూనెగా ఉపయోగించబడుతుంది. ప్యాకేజ్డ్ ఆహార పదార్థాల్లో ఎమల్సిఫైయర్గా కూడా ఉపయోగిస్తున్నారు. అంటే ఇన్ని రకాలైనటువంటి అనువర్తనాలు లేదా ఇన్ని రకాలైనటువంటి బీటీ జన్యు అనువర్తిత పంటలు కలవు.
మార్పు చెందులు ఎలా తయారు చేయబడతాయి? జెనెటిక్ మార్పు అనేది ఒక జీవి యొక్క జన్యువులోకి వాంఛిత లక్షణాలు కలిగినటువంటి డీఎన్ఏను లేదా వాంఛిత లక్షణాలు కలిగినటువంటి జన్యువును ఒక మొక్కలోకి ప్రవేశపెట్టడాన్ని జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్ అంటారు. సో, మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం. ఒకసారి రివైజ్ చేసుకుందాం. వాంఛిత లక్షణాలు కలిగిన వాంఛిత లక్షణాలు కలిగిన వాంఛిత లక్షణాలు కలిగిన జన్యువులను వాంఛిత లక్షణాలు కలిగిన జన్యువులను ఏదైనా ఒక వాహకంలోకి ఏదైనా ఒక వాహకంలోకి ఏదైనా ఒక వాహకంలోకి ప్రవేశపెట్టడాన్ని ఏదైనా ఒక వాహకంలోకి ప్రవేశపెట్టడాన్ని జెనెటిక్ ఇంజనీరింగ్ అని అంటారు. జెనెటిక్ ఇంజనీరింగ్ అంటారు. సో, జన్యు మార్పు అనేది ఒక జీవి యొక్క జన్యువులోనికి డిఎన్ఏ చూపించే ఒక సాంకేతిక పరిజ్ఞానం. ఇది ఒక మొక్కను జెనెటికల్లీ మోడిఫైడ్ మొక్కను ఉత్పత్తి చేయడానికి ఎంతగానో దోహదం చేస్తుంది. కొత్త డిఎన్ఏ ఒక మొక్క యొక్క కణాల్లోకి బదిలీ చేయబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, వాంఛిత లక్షణాలు కలిగినటువంటి జన్యువుని కలిగినటువంటి డిఎన్ఏ ఏం చేస్తుంది? మొక్కలోకి ప్రవేశపెట్టబడుతుంది. మొక్కలోంచి అన్ని కణాల్లోకి, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక మొక్క ఉంది. మొక్క యొక్క అన్ని భాగాల్లోకి వెళ్ళిపోతుంది. మొక్క యొక్క కాండంలోకి వెళ్తుంది, మొక్క యొక్క వేర్లలోకి వెళ్తుంది, మొక్క యొక్క ఆకులు, మొక్క యొక్క అన్ని భాగాల్లోకి వెళ్ళడం జరుగుతుంది. ఈ కణాలు తర్వాత కణాల యొక్క కణజాలంలో పెరుగుతాయి. అక్కడ అవి మొక్కలుగా రూపాంతరం చెందుతాయి. సో, వాంఛిత లక్షణాలు అంటే ప్రోగ్రెస్ ఆఫ్ దిస్ పర్టికులర్ టెక్నాలజీ ఎలా జరుగుతుంది అంటే, వాంఛిత లక్షణాలు కలిగిన జన్యువులను ట్రై టు అండర్స్టాండ్ వాంఛిత లక్షణాలు కలిగిన జన్యువులను ఒక వాహకంలోకి ప్రవేశపెట్టి వాహకంని ఒక మొక్కలోకి ప్రవేశపెట్టడం ద్వారా మొక్కలోని అనేక కణాల్లోకి వచ్చి మొక్కల యొక్క కణజాలం నుంచి మొక్కలోని అన్ని భాగాల్లోకి బదిలీ అవుతుంది. ఇలా వచ్చిన దాన్ని కణజాల వర్ధనం ద్వారా కావచ్చు, ఇతర హైబ్రిడ్ సాంకేతిక పరిజ్ఞానాల ద్వారా అభివృద్ధి చేయటాన్ని మనం జిఎం క్రాప్స్ లేదా జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్గా చెప్తాము. ఈ మొక్కలు ఉత్పత్తి చేసే విత్తనాలు కొత్త డిఎన్ఏ ఉంటుంది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో, జనరల్గా 2 రకాలైనటువంటి మార్పులు ఉంటాయి. ఒకటి సొమాటిక్ అబరేషన్స్, శాఖీయపరమైనటువంటి మార్పులు. 2 గ్యామెటిక్ అబరేషన్స్, బీజీయపరమైనటువంటి మార్పులు. సో, శాఖీయపరమైనటువంటి మార్పులు చాలా తాత్కాలికమైనవి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తికి యాక్సిడెంట్లో కానీ ప్రమాదంలో కానీ కాలు చెయ్యి ఏదైనా దెబ్బతింటే అతనికి పుట్టబోయే తరువాత సంతతికి ఇటువంటి లోపాలు అతని తర్వాత సంతతిలో ఉండవు. ఎందుకని? అక్కడ ఏర్పడిన లోపం ఎటువంటి లోపంనా శాఖీయపరమైనటువంటి లోపం. సో, అటువంటి లోపాలు ఆ తరంతో అంతరించిపోతాయి. కానీ ఒక వ్యక్తికి వర్ణాంధత్వం ఉంది, అతని తర్వాత వచ్చే జనరేషన్స్లో ఆ వర్ణాంధత్వం లేదా కలర్ బ్లైండ్నెస్ రావడానికి అవకాశం ఉంది. ఒక వ్యక్తికి క్యాన్సర్ ఉంది, అతని తర్వాత తరంలో పిల్లలకు క్యాన్సర్ రావడానికి అవకాశం ఉంది. అంటే అది ఎటువంటి మార్పు? గ్యామెటిక్ మార్పు, అంటే బీజీయపరమైన మార్పుగా మనం చెప్పవచ్చు. బీజీయపరమైన మార్పుగా మనం చెప్పవచ్చు. సో, ఈ DMH11 కావచ్చు, బీటీ కాటన్ కావచ్చు, బీటీ బ్రింజాల్లో మనకు కనిపించే మార్పు శాశ్వతమైన మార్పు. ఇది అనేక తరాల పాటు కొనసాగించబడుతుంది. యూ జస్ట్ ట్రై టు అండర్స్టాండ్ దిస్ మై డియర్ ఫ్రెండ్స్. అంటే ఈ కాన్సెప్ట్ అంటే సాధారణంగా శాఖీయ కణాలలో ఏర్పడి ఉన్న ఉత్పరివర్తనాలు ఒక తరం వరకే ఉంటాయి. కానీ బీజీయ కణాల్లో ఏర్పడిన మార్పులు లేదా ఉత్పరివర్తనాలు అనేక తరాల పాటు కొనసాగించబడతాయి. సో, దీన్ని ఈ విధంగా జన్యువులను ఒక వాంఛిత లక్షణాలు కలిగిన జన్యువులను లేదా వాంఛిత లక్షణాలను చూపగలిగిన జన్యువులను ఒక వాహకంలోకి ప్రవేశపెట్టడానికి జెనెటిక్ ఇంజనీరింగ్ లేదా జెనెటిక్ నైవ్స్, జెనెటిక్ సిజర్స్ను ఉపయోగిస్తారు. ఇతర జెనెటిక్ ఇంజనీరింగ్ పద్ధతులు ఎలక్ట్రోపోరేషన్, మైక్రో ఇంజెక్షన్ మరియు ఆగ్రోబ్యాక్టీరియం ఉపయోగించి వాంఛిత లక్షణాలు కలిగిన జన్యువులను ప్రవేశపెడతారు. లేదా ఎలక్ట్రోపోరేషన్ విధానం ద్వారా ఒక షాక్ వంటి ప్రక్రియ ద్వారా వాంఛిత లక్షణాలు కలిగిన జన్యువులను ప్రవేశపెడతారు. లేదా మైక్రో ఇంజెక్షన్ ద్వారా కూడా ఈ జెనెటిక్ ఇంజనీరింగ్లో చూస్తారు అనమాట. మరియు జీన్ సీజర్స్ అంటారు. సో, దీస్ ఆర్ ద టెక్నిక్స్ హౌ ఏ జీన్ విల్ బి ఇన్సర్టెడ్ ఇన్ టు ద హోస్ట్. అతిథేయులోకి జన్యువు ఏ విధంగా ప్రవేశపెట్టబడుతుందంటే, వాంఛిత లక్షణాలు కలిగినటువంటి జన్యువు వాంఛిత లక్షణాలు కలిగిన జన్యువు వాహకంలోకి ఎలా ప్రవేశపెట్టబడుతుందంటే, నెంబర్ 1 జీన్
సిజర్స్ ఆర్ జన్యు తుపాకుల ద్వారా కావచ్చు. నెంబర్ 2 జెనెటిక్ ఇంజినీరింగ్ పద్ధతులైనటువంటి ఎలక్ట్రోపోరేషన్ కావచ్చు, లేదా మైక్రో ఇంజెక్షన్ అంటే ఒక పిప్పెట్ లాంటిది మీరు చూసుంటారు కెమిస్ట్రీ ల్యాబ్‌లో. అలాగే బయో మైక్రో పిప్పెట్ చాలా చాలా చిన్న పరిమాణంలో ఉంటాయి. మైక్రో ఇంజెక్షన్ ద్వారా కావచ్చు, లేదా ఆగ్రో బ్యాక్టీరియం కూడా వాంఛిత లక్షణాలను వాహకంలోకి ప్రవేశపెట్టడానికి దోహదం చేస్తుంది. ఈ DMH11 గురించి చూద్దాం. ఇప్పటి వరకు మనం వాట్ ఈస్ జీఎం క్రాప్, జన్యు అనువర్తిత పంటలు అనగానేమి, సో ఈ జన్యు అనువర్తిత పంటల్లో ఉన్నటువంటి దానికి ఉపయోగించేటువంటి సాంకేతిక పరిజ్ఞానం గురించి చెప్పుకున్నాం. సో మనం ఇంతకు ముందు కానీ చెప్పుకున్నట్టు ఒక వ్యవసాయ ఆధారిత దేశం, 50% పైగా జనాభా వ్యవసాయంపై ఆధారపడి ఉన్నటువంటి ఒక దేశంలో 60,000 కోట్ల రూపాయలను వంట నూనె దిగుమతి కోసం ఉపయోగించడం చాలా శోచనీయమైన అంశం. చాలా తీవ్రంగా పరిగణించవలసినటువంటి అంశం. సో కానీ దీనిలో ఉన్నటువంటి బర్డన్‌ని చాలా వరకు తగ్గించడం కోసం 60,000 కోట్ల రూపాయలకు పైచిలుగు భారతదేశం ఈ వంట నూనెలు మరియు దిగుమతి కోసం ఉపయోగిస్తున్నప్పుడు దానిలో కొంత ఆవాలను తగ్గించడం కోసం ఇది ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ దీపక్ పెంటాల్ ఈ పద్ధతిని అభివృద్ధి చేశాడు. ఆవాలు భారతదేశంలో అతిపెద్ద వంట నూనెనిచ్చే పంట. సో భారతదేశంలో అతిపెద్ద వంట నూనెనిచ్చే పంటల్లో ఆవాలు ఒకటి. ఒకే స్టాండర్డ్ పొజిషనింగ్ సిస్టమ్ ద్వారా జన్యుపరంగా విభిన్న మొక్కలను దాటడం ద్వారా ఒక పంట యొక్క హైబ్రిడ్ వెరైటీ రూపొందుతుంది. సో హైబ్రిడ్ వెరైటీ అంటే ఏంది? హైబ్రిడ్ అనగా సో ఈ మధ్యకాలంలో హైబ్రిడ్ లెర్నింగ్ అని కూడా వచ్చింది. ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ 2 కలిసి ఉంటే హైబ్రిడ్ లెర్నింగ్ అంట. అలాగే 2 విభిన్నమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి మొక్కలు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక మామిడికాయ నువ్వు బాగా తినాలనుకుంటున్నావు. మామిడికాయను ఎటువంటి మామిడికాయ కావాలి? సో బాగా తియ్యగా ఉన్న ఒక చెట్టేమో బాగా తియ్యనైనటువంటి మామిడిని ఇస్తుంది. ఒక చెట్టేమో తక్కువ తియ్యగా ఉంది కానీ విత్తనం లేదనుకోండి. అప్పుడు ఆ రెండిటి యొక్క పుప్పడి రేణువులను సంకరణం చేయటం ద్వారా వచ్చినటువంటి కొత్త కాయ బాగా తియ్యగా ఉంటుంది, విత్తనం లేకుండా ఉంటుంది అనుకుందాం. ఆ మెకానిజంని ఏమనొచ్చు మనం హైబ్రిడ్ అంటాం. సో మిర్చిలో చూడండి, కొన్ని మిర్చి చాలా పొడవుగా ఉంటాయి, తియ్యగా కారం ఉండదు, ఘాటు ఉండదు. కొన్ని మిర్చి చాలా చిన్నగా ఉంటుంది, ఘాటు ఉంటుంది. అప్పుడు ఆ రెండింటి మధ్య సంకలనం చేయటాన్ని ఏమంటాము? హైబ్రిడ్ అంటాం. అలాగే 2 వాంఛిత లక్షణాలు, 2 డిజైర్డ్ క్యారెక్టర్స్ కలిగినటువంటి మొక్కల యొక్క పుష్పాల మధ్య జరిగే ప్రక్రియను ఏమంటారంటే హైబ్రిడ్ అంటాం. సో జన్యుపరంగా విభిన్న మొక్కలను దాటడం ద్వారా ఒక పంట యొక్క హైబ్రిడ్ వెరైటీ రూపొందించబడుతుంది. మరియు ఇది వాటి తల్లిదండ్రుల కంటే అధిక దిగుబడిని ఇస్తుంది. సో అదే కదా, దట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ద బీటీ కాటన్. కానీ ఆవాలు జీఎం టెక్నాలజీని ఉపయోగించి సహజంగానే ఆవాలు సంకరించబడు. ఎందుకు ఆవాల్లో హైబ్రిడ్ పరిజ్ఞానం ఉండదంటే, ఎందుకు హైబ్రిడ్ పరిజ్ఞానం ఉండదంటే, ఆవాల్లో ఉన్నటువంటి మెయిన్ లిమిటేషన్ ఈజ్ నథింగ్ బట్, సో ఆవాల్లో బైసెక్షువల్ ఫ్లవర్స్ ఉంటాయి. బైసెక్షువల్ ఫ్లవర్స్ అంటే ఒకే పుష్పంలో స్త్రీ మరియు పురుష సిద్ధ బీజాలు ఉంటాయి, ప్రత్యుత్పత్తి అవయవాలు ఉంటాయి. ఎప్పుడైతే ఒకే పుష్పంలో స్త్రీ మరియు పురుష ప్రత్యుత్పత్తి అవయవాలు ఉంటాయో అక్కడే స్వలింగ సంపర్కం జరుగుతుంది. ఓకే, ఆ మొక్క యొక్క పుప్పొడి ఆ మొక్క యొక్క కిలోగ్రాం పైనే చేరటం జరుగుతుంది. సో ఆవాలు ప్రస్తుత ఉత్తమ రకాల కంటే 30% దిగుబడినిస్తాయి. సో దీనికి బార్నాస్ అండ్ బార్టాస్ అనే 2 రకాలైనటువంటి సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగించాడు. సో జాగ్రత్త వినండి. ఏం చేశాడంటే దీపక్ పెంటాల్, సో ఫస్ట్ ఒక ఆవ మొక్కను తీసుకున్నాడు. సో దిస్ ఈజ్ ఏ ఆవాల మొక్క అనుకోండి. సో దీంట్లోకి బార్నాస్ జన్యువును ప్రవేశపెట్టాడు. సో ఈ మొక్కలో ఎటువంటి పుష్పాలు ఉంటాయని చెప్పుకున్నాము? బైసెక్షువల్ ఫ్లవర్స్ ఉంటాయి. అంటే దీంట్లో ఆ పుష్పాల్లో స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాలు మరియు పురుష ప్రత్యుత్పత్తి అవయవాలు 2 ఉంటాయి. సో అప్పుడు ఏం చేశాడంటే, సో స్వలింగ సంపర్కం జరుగుతుంది కాబట్టి ఈ బార్నాస్ జన్యువును వాహకం ద్వారా ప్రవేశపెట్టాడు. ఎప్పుడైతే బార్నాస్ జన్యువు ఒక వాహకం ద్వారా ప్రవేశపెడుతుందో ఆటోమేటిక్గా ఇది మేల్ స్టెరైల్గా మారుతుంది. పురుష ప్రత్యుత్పత్తి అవయవాలు నిర్వీర్యం చేయబడతాయి. సో ఎప్పుడైతే బార్నాస్ జన్యువు ప్రవేశపెట్టబడుతుందో ఈ మొక్క పూర్తి స్థాయిలో స్త్రీ మొక్కగా మారుతుంది. ఈ మొక్క పూర్తి స్థాయిలో స్త్రీ మొక్కగా మారుతుంది. దట్ ఈస్ ద పాయింట్ యూ నీడ్ టు అండర్స్టాండ్. సో దీనికి వేరొక పుష్పం నుంచి తెచ్చినటువంటి
పుప్పొడి రేణువులు వాంఛిత లక్షణాలు బాగా పెద్ద సైజులో ఉన్నటువంటి ఆవాలు కలిగినటువంటి పుష్పాలు ఏదైనా ఉంటాయి కదా! వాటిని దీంతో సంకరణం చేయటం ద్వారా వాంఛిత లక్షణాలు ఉంటాయి. సో, అట్లా బార్నాస్ జన్యువు ద్వారా ఉంటుంది. బార్నాస్ జన్యువు మట్టి ద్వారా వ్యాపించే బాసిల్లస్ అమైలో లిక్విఫేషియన్స్ నుంచి వేరు చేయబడుతుంది. సో, ఇది ఒక మొక్కలో పుప్పొడి ఉత్పత్తిని బలహీనపరిచే ప్రోటీన్ ఉత్పత్తి చేస్తుంది. ఇది తద్వారా ఏమవుతుంది? మేల్ స్టెరైల్ అవుతుంది. సో, పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలంతా నిర్వీర్యమవుతుంది. స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలు. అప్పుడు పుప్పొడి రేణువుని వేయటం ద్వారా ఏమవుతుంది? అది ఫలదీకరణం జరుగుతుంది. ఈ మగ సూక్ష్మజీవ రహిత రకం బార్నాస్ జన్యువు యొక్క చర్యను సో, ఇదే రకంగా ఒక బార్నాస్ జన్యువు అనేక తరాల పాటు కొనసాగించబడుతూ ఉంటుంది. ఒకవేళ బార్నాస్ జన్యువు అనేక తరాల పాటు కొనసాగించబడితే ఏమవుతుంది? ఆ మొక్క ఎల్లప్పుడూ స్త్రీ పుష్పాలనే కలిగి ఉంటుంది. ప్రతిసారి ఫలదీకరణం చేయాలంటే కష్టమవుతుంది. అందుకని ఏం చేస్తారంటే, ఒక బార్నాస్ జన్యువు కలిగిన మొక్కకి బార్ స్టార్ జన్యువుని కలిగిన మొక్కతోటి సంకరణం చేస్తారు. ఈ బార్ స్టార్ ఏం చేస్తుందంటే, మొదటి తరంతోటి బార్నాస్ యొక్క పని అయిపోతుంది కాబట్టి, అప్పుడు బార్ స్టార్ ఎళ్లి బార్నాస్ యొక్క చర్యను నిరోధిస్తుంది. సో, దట్ ఈస్ వాట్ బార్నాస్ జన్యువు యొక్క చర్యను నిరోధించడానికి బార్ స్టార్ అనే పిలువబడే జన్యువును కలిగి ఉన్న మొక్కతోటి సంకరణం చేయబడుతుంది. ట్రై టు అండర్స్టాండ్. ఐ విల్ రిపీట్ ఇట్ నాన్న. ఒక మొక్కలోకి బార్నాస్ జన్యువును ప్రవేశపెట్టడం ద్వారా పురుష ప్రత్యుత్పత్తి అవయవాలు నిర్వీర్యమయ్యాయి. ఎప్పుడైతే అవి పురుష ప్రత్యుత్పత్తి అవయవాలు నిర్వీర్యమైనాయో, సో, అది స్త్రీ పుష్పంగా పిలువబడుతుంది. సో, ఎందుకని? ఈ ఆవాల మొక్కల్లో స్త్రీ మరియు పురుష అవయవాలు ఉంటాయని చెప్పుకున్నాను. సో, అది ఆ స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవం కలిగిన పుష్పంతోటి మేల్ పాలెన్ గ్రెయిన్స్ అటాచ్ చేయడం ద్వారా ఆ పుష్పం ఏమవుతుందంటే ఓన్లీ సంకరణం చెందుతుంది. సో, ఇప్పుడు దాంట్లో ఒక ఫ్లవర్ రిప్రొడక్షన్ జరిగింది. దానిలో బార్నాస్ జన్యువు ఉంది. ఈ బార్నాస్ జన్యువును వదిలేస్తే అనేక తరాల పాటు కొనసాగించి ఆ బార్నాస్ జన్యువు ఇక ప్రతి తరంలోనూ పుప్పొడి రేణువులు స్ప్రెడ్ చేయాలంటే చాలా కష్టం కాబట్టి, దానికోసం బార్నాస్ జన్యువు యొక్క ఉపయోగం ఓన్లీ ఒక తరం మాత్రమే. తరువాత తరానికి ఏం చేయాలి? బార్నాస్ జన్యువు స్థానంలో బార్ స్టార్ అనే ఒక జన్యువును ప్రవేశపెట్టాలి. ఏ జన్యువును ప్రవేశపెట్టాలి? బార్ స్టార్. ఇప్పుడు ఈ బార్ స్టార్ ఏం చేస్తుందంటే బార్నాస్ జన్యువును నిర్వీర్యం చేస్తుంది. ఒక్కసారితోటి అయిపోయింది. సో, వన్స్ బార్నాస్ ద్వారా మేల్ స్టెరిలైజేషన్ జరిగిందంటే బార్నాస్ పని అయిపోయినట్టు. సో, అప్పుడు ఏం చేయాలి? బార్నాస్ మళ్ళీ అప్పుడు మనం బయటకు తీయాలి. సో, బార్నాస్ నిర్వీర్యం చేయడానికి ఏ జన్యువును ప్రవేశపెట్టాడు దీపక్ పంటాల్ అనే శాస్త్రవేత్త? బార్ స్టార్ అనే జన్యువును ప్రవేశపెట్టాడు. బార్ స్టార్ యొక్క ప్రత్యేకమైన లక్షణం ఏంటంటే బార్నాస్ అనే జన్యువును నిర్వీర్యం చేయటం. సో, 2 విదేశీ జన్యువులను కలిగి ఉన్న ఫలిత రకం సారవంతమైన మొక్క మరియు ఇది పంట యొక్క దిగుబడిని పెంచుతుంది. ఇది పంట యొక్క దిగుబడిని గణనీయంగా పెరుస్తుంది. బార్నాస్ మరియు బార్ స్టార్ మరియు బార్నాస్ అనే జన్యువులు ప్రయోగాత్మక జంతువుల్లో విషపూరితమైనవి కానీ అలర్జిక్ కానివని నిరూపించబడింది. సో, ఇవి తయారైన తర్వాత అనేక రకాలైనటువంటి ప్రయోగశాలలో జీఈఎస్ఏ జెనెటికల్లీ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ, భారతదేశానికి చెందినటువంటి పర్యావరణ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ వాళ్ళ యొక్క అనుబంధ సంస్థ అయినటువంటి జీఈఏసీ జెనెటికల్లీ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ ఏం చెప్పిందంటే, ఈ DMH11 విషపూరితం కాదు. దీంట్లో ఎటువంటి హానికారక అలర్జీ సంబంధ పదార్థాలు లేవు. కనుక ఈ DMH11ని తప్పనిసరిగా ప్రమోట్ చేయండి అని చెప్పింది. 2 విదేశీ జన్యువులను కలిగి ఉన్న ఫలిత రకం సారవంతమైన మొక్క మరియు ఇది పంట యొక్క దిగుబడిని పెంచుతుంది. బార్ స్టార్ మరియు బార్నాస్ జన్యువులు ప్రయోగాత్మక జంతువుల్లో విషపూరితమైనవి మరియు ఇవి అలర్జీవి కానివని నిరూపించడం జరిగింది. ఈ విధంగా DMH11కి సంబంధించినటువంటి సమాచారాన్ని మీరు విస్తృతంగా రాయొచ్చు. సో, ఫస్ట్ మీరు వాట్ ఈస్ DMH11? సో, దానికన్నా ముందు జన్యు అనువర్తిత పంటలు అంటే ఏంది? జన్యు అనువర్తిత పంటలు ఏ విధంగా తయారు చేయబడతాయి రాయండి. తర్వాత ఈ ఆవాలకు సంబంధించినటువంటి ఎడిబుల్ ఆయిల్ ఇంపార్టెన్స్ ఎలా చెప్తారంటే 60,000 కోట్ల రూపాయలకు పైగా భారతదేశం ఎడిబుల్ ఆయిల్‌ని దిగుమతి చేసుకోవడానికి ఖర్చు పెడుతుంది. అంత విలువైనటువంటి విదేశీ మారకద్రవ్యం. సో, దాన్ని ఓవర్‌కమ్ చేయడానికి ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ దీపక్ పంటాల్ యొక్క బార్ స్టార్ మరియు బార్నాస్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయండి. దెన్ ఎందుకు ఆవాల్లో ఇప్పటివరకు ప్రయోగాలు జరగలేదంటే ఆవాల్లో ఉన్నటువంటి ఫ్లవర్ ఈస్ నథింగ్ బట్ బైసెక్షువల్ ఉభయలింగ పుష్పం. సో, బార్ స్టార్ మరియు బార్నాస్ జన్యువులను వాహకం కావాలి కదా. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద వెక్టార్ ఈస్ నథింగ్ బట్ బాసిల్లస్ అమైలో లిక్విఫేషియన్స్. బాసిల్లస్ అమైలో లిక్విఫేషియన్స్ అనే వాహకం ద్వారా జన్యువులను ఒక మొక్క నుంచి మరొక మొక్కలోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. బార్నాస్ మరియు బార్ స్టార్ అనే 2 జన్యువులు
బార్నాస్ ఏమో మేల్ స్టెరిలిటీని కలుగజేస్తుంది. బార్ స్టార్ ఏమో బార్నాస్‌ని నిరోధిస్తుంది. ఈ విధంగా DMH11 లేదా బీటీ జన్యు అనువర్తిత పంటలకు సంబంధించినటువంటి సమాచారాన్ని మీరు పూర్తి స్థాయిలో 10 మార్కర్స్‌కి చాలా బాగా ఆన్సర్ చేయొచ్చనమాట. సో, మీరు ఆ ఇంట్రడక్షన్‌లో మరియు కంక్లూజన్‌లో సాధ్యమైనంత వరకు ప్రమోట్ DMH11ని ఆహ్, పాజిటివ్‌గా కంక్లూడ్ చేయడం ద్వారా యూ కెన్ హావ్ ఎ ఛాన్స్ టు స్కోర్ మోర్ మార్క్స్. దట్స్ ఇట్ ఫర్ DMH11. థాంక్ యూ వెరీ మచ్. విల్ కంటిన్యూ ఇన్ అనదర్ సెషన్.